దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. బిగ్గరగా హల్లెలూయా. ఈ యాకోబు మనల్ని వదలటం లేదు. ఈరోజు కంప్లీట్ చేద్దాం అనుకున్నాను, కానీ మీకు మాట ఇచ్చినట్లు సమయానికి ముగించాలి. సో 12:30 కల్లా ముగించాలి కనుక మనకి ఇంకా దరిదాపుగా ఒక 34 నిమిషాల టైం మాత్రమే మన దగ్గర ఉంది. ఆ సమయ పరిధిలో ఎన్ని పాయింట్స్తో దేవుడు మాట్లాడతాడో అన్ని విషయాలు నేను మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. రైట్, మనందరూ కూడా తెలుసు, మనము ధ్యానిస్తున్నటువంటి అంశం ఏంటమ్మా? సామెతల గ్రంథము 16వ అధ్యాయము 16వ వచనం. అంశం ఏంటి? యాకోబు జ్ఞానము. ఏంటుంది సామెతలు 16:16లో? అబ్బా అబ్బా బాబా, ఎవరికి ఇవ్వాలి? Who is designing this? సరే, నేనే ఉంచుకుంటాను. దేనికి స్తోత్రం. వచ్చే వారం చూద్దాం. ఈ పెన్ను కోసం ఎంతోమంది పాటుపడుతున్నారు. రైట్, దేవుని చిత్తం అయితే వచ్చే వారం తప్పకుండా మనము ఈ పెన్నును ఎవరికైనా ఒకరికి ఇవ్వటానికి ప్రయత్నం చేద్దాము. రైట్, ఈ యొక్క అర్ధగంట సమయంలో చిట్ట చివరి మాటను మనం ధ్యానిస్తూ వస్తున్నాం. 6 విషయాలు మనం ధ్యానించాం. మొదటిది మంచి నేల, మంచి ప్రదేశం. రెండవది మంచి ప్రయత్నము. మూడవది మంచి ప్రాధాన్యత. 4 మంచి ప్రణాళిక. 5 మంచి ప్రార్థన. 6 మంచి పద్ధతి. ఎందుకు ఇందా చెప్తుండ్రంటే దీనికోసమే. లాస్ట్ అండ్ ఫైనల్ 7వది మంచి ప్రతిఫలము లేదా మంచి ఫలము. సో దానిని గురించి మనం ఈరోజు కిందటి వారం నుంచి మరలా ధ్యానిస్తూ ఉన్నాం. అది ఏంటి అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి దయచేసి మీ బైబిల్ గ్రంథాలను కనుక మీరు తెరచినట్లయితే చాలా లోతైనటువంటి విషయాలు మనం ధ్యానిస్తూ వచ్చాము. మొట్టమొదటిది ఏంటంటే ఆదికాండము 32వ అధ్యాయము 1వ వచనములో మనం ధ్యానించాము. అదేంటంటే, యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతనిని ఎదుర్కొనిరి అనే మాట. దేవునికి దొరికినటువంటి మొట్టమొదటి, యాకోబునకు దొరికినటువంటి మొట్టమొదటి కృప ఏంటి అని ఆలోచన చేస్తే, దేవదూతలు యాకోబును ఎదుర్కొనిరి. అంటే చూడండి, ఈ 21 సంవత్సరాలు నమ్మకంగా ఎవరితో తన సత్సంబంధాలను కొనసాగించాడు అంటే, యాకోబు భౌతికంగా తన కుటుంబీకులతో ఒక మంచి సంబంధ బాంధవ్యాలను యాకోబు మెయింటైన్ చేస్తూ వచ్చాడు. పెద్ద భార్య, దాసి, పిల్లలు. రెండవ భార్య, దాసి, పిల్లలు. అక్కడ మామగారితో, వారి బంధువులతో, వీరి కుటుంబముతో. అంటే యాకోబు అంతవరకు అర్త్లీ ఫ్యామిలీతో ఒక మంచి సంబంధాన్ని మెయింటైన్ చేయగలిగినాడు గనుక, ఇప్పుడు యాకోబు యొక్క సంబంధము అర్త్లీ అంటే భౌతికంగా ఉన్నటువంటి సంబంధమునకు మించి ఎవరి వరకు ఆ సంబంధం కొనసాగించబడింది అంటే, భూలోకములో ఉన్నటువంటి తన రక్త సంబంధులతో మాత్రమే కాదు. యాకోబు యొక్క కుటుంబమును ఎవరు మెచ్చుకోవలసి వచ్చింది అంటే, దేవాది దేవుడే సాక్షాత్తు మెచ్చుకొని దేవదూతలను పంపించి తను భౌతికంగా మంచి కుటుంబ విలువలను కలిగిన మంచి జీవితాన్ని జీవించాడు గనుక, యాకోబుతో ఆయన భౌతికమైనటువంటి ఆ సంబంధాన్ని యాకోబు ఎవరితో కలిగి ఉండటానికి ప్రయత్నం చేస్తున్నాడు అంటే, దేవుడే ఒక ప్రయత్నం చేస్తున్నాడు. భౌతికంగా కాదు, నీవు పరలోకముతో కూడా ఒక మంచి సంబంధాన్ని కలిగి ఉండాలని చెప్పి, ఇక్కడ జరిగిన అద్భుతమైన సత్యం ఏంటంటే, దేవుడే కొంతమంది దేవదూతలను యాకోబు ఇంటి వారి దగ్గరకు పంపించి వారితో పరలోకపు సంబంధాన్ని
పెంపొందించుకున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే నేనేమంటున్నానంటే, ఎప్పుడైతే నువ్వు భౌతికంగా నీ ఇంటిలో నీ ఇంటి వారికి నువ్వు నమ్మకంగా ఉంటావో, తప్పకుండా నీ ఇంటిలో ఒక చక్కటి సంబంధ బాంధవ్యములను నువ్వు కలిగి ఉన్నప్పుడు నీ ఇల్లు దేవుని ద్వారా ఆకర్షించబడుతుంది. ఎప్పుడైతే నీ ఇల్లు దేవుని ద్వారా ఆకర్షించబడుతుందో నీ ఇంటికి పరలోకపు ఇంటితో సంబంధం ఏర్పడుతుంది. పరలోకపు ఇండ్లు ఏం చేస్తుంది అంటే నీ ఇంటి దగ్గరకు వచ్చి, అంటే దేవాది దేవుని కృపలో నువ్వు భౌతికంగా చక్కని సంబంధ బాంధవ్యాలు కలిగి ఉన్నప్పుడు నీ తల్లితో, తండ్రితో, అన్నదమ్ములతో, అక్క చెల్లెండ్రతో, నీ ఇంటిలో ఉన్న వారితో ఒక చక్కటి సంబంధ బాంధవ్యములను నువ్వు కలిగి ఉన్నప్పుడు అది దేవుని యొక్క ఇంటిని ఆకర్షిస్తుంది. అప్పుడు నేను అనుకుంటున్నాను ఏంటంటే, ఎప్పుడైతే నువ్వు చక్కటి సంబంధ విలువలు కలిగి ఉంటావో, నేను అనుకున్నాను, అయ్యా మాకు కొంచెం హాలిడేస్ ఇస్తారా అని దేవదూతలు బహుశా దేవుడి దగ్గరికి వెళ్ళి క్రిందకు దిగి కొంత సమయము నీ ఇంటిలో గడపటానికి ఇష్టపడి దేవాది దేవుని యొక్క పర్మిషన్తో దేవుని యొక్క దూతలు ఎక్కడుండాలని కోరుకుంటున్నారంటే నీ ఇంటిలో ఉండాలని కోరుకుంటున్నారు. ఆమేన్. అప్పుడు నేనేమంటున్నానంటే, నీ ఇల్లే ఒక చిన్న, చెప్పండి, నీ ఇల్లే ఒక చిన్న పరలోక రాజ్యము. ఈ 21 సంవత్సరాలు భౌతికంగా చక్కటి కుటుంబ విలువలను కలిగినటువంటి యాకోబు, ఆ కుటుంబము దేవుని ఇంటిని ఆకర్షించగలిగింది కనుక దేవదూతలు దిగి వచ్చారు. నేను అందుకే ఇప్పుడు కూడా చెప్తూ ఉంటాను, మన ఇల్లు పరలోకం ఎక్కడుంది అంటే, మా ఇంటికి ఒక్కసారి రండి, మా ఇల్లే ఒక చిన్న పరలోక రాజ్యము అని మనం చెప్పగలగాలి. ఒక మాట చెప్తున్నాను, మన ఇల్లు ఎలా ఉండాలండి భూమి మీద? చెప్పండి అమ్మా. పరలోక రాజ్యముగా ఉండాలి. మా ఇంటికి వస్తే మా ఇల్లే ఒక చిన్న పరలోక రాజ్యం అని అనేక మంది సాక్ష్యం ఇవ్వగలిగేంత ఒక గొప్ప ఉన్నతమైన ఆత్మీయ విలువలతో కూడినటువంటి ఇల్లుగా మన కుటుంబాలు యేసు నామములో మారునుగాక. మనకు ఈ భూమి మీద చాలా మందితో సంబంధాలు ఉన్నాయి. ఇరుగు పొరుగు వారితో, రాష్ట్రాలతో, దేశాలతో, కొంతమందికి అమెరికన్స్తో సంబంధాలు ఉంటాయి, కెనేడియన్స్తో సంబంధాలు ఉంటాయి, ఇతర పొరుగు రాష్ట్రాలతో మంచి సంబంధాలు ఉంటాయి. అయితే మరికొంతమందికి ఇంటర్నేషనల్ డాన్స్తో సంబంధాలు ఉంటాయి, ఇంకొంతమందికి టెర్రరిస్టులతో సంబంధాలు ఉంటాయి. దావూద్, అబ్రహాం లాంటి, ఒసామా బిన్ లాడెన్ అలాంటి వాళ్ళతో సంబంధాలు ఉంటాయి. అయితే నేనేమంటున్నానంటే, దేవాది దేవుడు పరలోకపు ఇంటిని నీ ఇంటితో చక్కటి సంబంధాన్ని పెట్టుకోవాలి అనుకుంటే నీ ఇల్లు ఎలా ఉండాలంటే దేవుణ్ణి ఆకర్షించే ఇల్లుగా ఉండాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే తన సైన్యాన్ని నీ ఇంటికి పంపిస్తాడు. ఒక్కసారి నువ్వు కిందకి వెళ్ళండి, మీరందరు కిందకి వెళ్ళండి. ఎందుకు అంటే ఆ కుటుంబం నన్ను ఆకర్షించింది, ఆ కుటుంబం నన్ను ఆకర్షించగలిగింది. ఆ ఇంటితో మనకి ఇప్పుడు ఏం ఏర్పడాలి? సంబంధము ఏర్పడాలి. అప్పుడు నీ ఇల్లు ఎలా మారిపోద్దో తెలుసా? ఒక చిన్నపాటి ఒక మాట చెప్తాను వినండి. దేవదూతలు ఎక్కడుంటాయి? ఎక్కడుంటారు? పరలోకములు. ఇప్పుడు నీ ఇల్లు పరలోక రాజ్యముగా మారాలంటే నీ ఇల్లు ఈ పరలోకములో ఎలాంటి గుణగణములు ఉంటాయో, పరలోకము ఎలా ఉంటుందో నీ ఇల్లు కూడా అలా నువ్వు మలుచుకోవాలి. అంటే ఏంటో అర్థమైనట్టు చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. పరలోకములో గొడవలు ఉంటాయా? చెప్పండమ్మా. హలో, చెప్పండమ్మా. మరి నీ ఇల్లు పరలోక రాజ్యముగా మారాలంటే నీ ఇంట్లో ఏముండాలి? సమాధానం. గొడవలు ఉండాలా? గొడవలు ఉంటే అది పరలోకంగా మారుద్దా? మరి అది ఏంటి? నీ ఇల్లు మరి పరలోకం కాదు, ఏంటి? నరకం. నరకములో దేవదూతలు ఉంటారా? దేవదూతలు ఎక్కడుంటారు? పరలోకములు ఏముండదు. నీ ఇంట్లో ఏమున్నాయి? గొడవలు ఉన్నాయి అంటే నీ ఇల్లు ఏంటి? మరి గొడవలు లేవు కనుక, గొడవలు ఉంటే నీ ఇల్లు నరకమా పరలోకమా? మరి దేవదూతలు ఇంట్లో ఉండాలంటే ఏముండకూడదు? గొడవలు లేవనుకుంటే నీ ఇల్లు ఎలా మారిపోయింది? పరలోక రాజ్యంగా మారిపోయిందంటే ఎవరుంటారు? అంటే ఎవరితో నీకు సంబంధాలు పెరిగినాయి? హల్లెలూయా. అంటే నీ ఇల్లు ఎవరిని ఆకర్షించింది? దేవుణ్ణి ఆకర్షించింది. ఎవరితో నీకు సత్సంబంధాలు ఉన్నాయంటే ఈ భూమి మీద ఏ వ్యక్తితో నీకు సంబంధం ఉన్నా లేకపోయినా సాక్షాత్తు డైరెక్ట్ హెవెన్లీ కనెక్షన్.
అప్పుడు దేవదూతలు కావాలని, ఎవాంజలిన్ గ్రేస్, దేవదూతలు కావాలని పర్మిషన్ తీసుకుంటాయి దేవుని దగ్గర. గాడ్ చెప్పండి, ఒక 10 రోజులు హాలిడేస్ ఇస్తారా? ఎన్ని రోజులు? ఒక 10 రోజులు హాలిడేస్ ఇస్తారని దేవదూతలు డిమాండ్ చేస్తాయి. ఎందుకు అని దేవుడు అడిగితే, మేము ఇక్కడ ఉండి మాకు కొంచెం అంటే బోరు కొడుతుంది అందరూ, మేము ఇక్కడ ఉండి కొంచెం ఎందుకో చూస్తూ ఉంటే మన ఈ పరలోకపు శిష్టానికి ఆ ఇంటిలో ఉన్నటువంటి బ్రదర్ మార్కోస్ గారి ఇంటికి ఏదో దగ్గర సంబంధాలు ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. అది కూడా మా కంటికి ఒక చిన్నపాటి పరలోక రాజ్యముగా కనిపిస్తూ ఉంది. ఒక 10 రోజులు మాకు టైం ఇస్తే మేము ఆ ఇంటిలోనికి వెళ్ళి పరలోకపు ఆ అనుభవాలను వారితో పంచుకోవాలని. ఎందుకు అంటే ఆ ఇల్లే మాకు ఒక చిన్నపాటి పరలోక రాజ్యముగా మారింది అని దేవదూతలు కోరి మరీ వచ్చి నీ ఇంట్లో నివాసం చేస్తాయి. హల్లెలూయా. నీ ఇంటిలో ఎప్పుడు నీ ఇల్లు పరలోక రాజ్యముగా మారుతుందంటే, నీవు పరలోకపు ఇంటిని ఆకర్షించగలిగిన ఇంటిగా ఈ భూమి మీద నీ ఇల్లు ఉన్నప్పుడే నీ ఇల్లు ఒక చిన్నపాటి పరలోక రాజ్యం ఈ భూమి మీద. హల్లెలూయా. కొందరు ఇళ్లలోకి వెళ్తే పరలోక రాజ్యం కాదు, అద్భుతమైనటువంటి నరకం గుర్తొస్తుంది. చుట్టాలు, బంధువులు, రక్త సంబంధులు ఎందరున్నా జుత్తులు పట్టుకొని, కొట్టుకొని, తిట్టుకొని, రక్త పోరు చేసేసి ఒక్కసారి వారింటికి చుట్టారకానికి వెళ్ళిన వారు ఇంకా రెండవసారి జీవితంలో ఎప్పుడు కూడా వెళ్ళరు. ఎందుకంటే అయ్యో లేక ఉండి 10 సంవత్సరాల తర్వాత ఒక 2 రోజులు ఉండి వద్దామని వెళ్తే వారు వెళ్ళిన రోజు ఏం స్టార్ట్ అయిపోయింది? భయంకరమైనటువంటి గొడవ ప్రారంభమైపోయింది. మరి అది అంత భయంకరంగా ఉన్నటువంటి గొడవలతో నింపబడినటువంటి ఆ ఇల్లు చెప్పండి, పరలోకమా నరకమా? చెప్పండి అమ్మా. మరి నరకములో ఎవరుంటారు? దెయ్యాలుంటాయి. ఎవరుండరు? దేవుడు ఉండడు. ఎవరుండరు? దేవదూతలు ఉండవు. దేవదూతలు ఉండాలంటే నీ ఇల్లు ఎలా మారాలి? పరలోక రాజ్యంగా మారాలంటే నీ ఇంట్లో ఏముండకూడదు? గొడవలు లేవు అంటే ఎవరున్నట్టుగా? దేవుడు ఉన్నట్లుగా. అంటే దేవుణ్ణి ఆకర్షించే ఇల్లుగా నీ ఇల్లు మారింది. అంటే ఇప్పుడు నీ సంబంధాలు భూలోకములో ఉన్న వారితో కాకుండా ఎవరితో సంబంధాలు కొనసాగాయి? పరలోకపు వాసులతో సంబంధాలు కొనసాగాయి. చూడండి, మన శుక్రవారం కూడా నేను చెప్పిన మరొకసారి ఈ మాట నేను చెప్తాను. మీ ఇంటిలో గొడవలు ఉండకూడదు. రెండోది, పరలోకములు ఏదైతే ఉండవో అది నీ ఇంట్లో, పరలోకములు ఏవైతే ఉండవో అది నీ ఇంట్లో ఉండకూడదు. పరలోకములో గొడవలు లేవు, ఓకే. పరలోకములో సనుక్కోవడం ఉంటుందా? చెప్పండి అమ్మా. పరలోకములో గొనుక్కోవడం ఉంటుందా? పరలోకములో మనస్పర్ధలు ఉంటాయా? పరలోకములో హెచ్చుతగ్గులు ఉంటాయా? మరి మొన్న శుక్రవారం చెప్పినప్పుడు నేను చెప్పాను, భూమి మీద క్రైస్తవుడు నేర్చుకోనకూడని 2 భాషలు ఉన్నాయి. భూమి మీద క్రైస్తవుడు నేర్చుకోనని 2 భాషలు ఉన్నాయి. కొన్ని వేల భాషలు ఉన్నాయి. నీకు ఎన్ని భాషలు కావాలంటే అన్ని భాషలు నేర్చుకోవచ్చు. కానీ క్రైస్తవుడు నేర్చుకోనని 2 భాషలు భూమి మీద ఉన్నాయి. ఒక దాని పేరు సనుక్కొనుట, ఇంకొక దాని పేరు గొనుక్కొనుట. ఇవి ఒక 2 భాషలు. ఈ భాషకున్న గొప్ప ప్రాధాన్యత ఏంటంటే, నువ్వు జస్ట్ ఇన్విటేషన్ కార్డు ఇస్తే చాలు. A to Z గ్రామర్ తెలియకపోయినా పర్లేదు. చిన్న ఇన్విటేషన్ ఇస్తే నీలోనికి వచ్చి వెళ్ళిపోవు, పర్మనెంట్గా సెటిల్ అయిపోతాయి. దీనికి ఏ ఉపాధ్యాయుడితో పని లేదు. ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఎవరో ఒక వ్యక్తి దగ్గర మనం ఏం చేయాలమ్మా? నేర్చుకోవాలి. ఒడియా నేర్చుకోవాలంటే నేర్చుకోవాలి. తెలుగు కావాలంటే ఒక వ్యక్తి యొక్క అవసరం ఉంది. 30 రోజుల్లో ఇంగ్లీషు, 40 రోజుల్లో హిందీ, బోల్డ్ అనే పుస్తకాలు ఉన్నాయి. కానీ దీనికి పుస్తకాలు ప్రింటింగ్ మిషన్తో పని లేదు. ఒక భాష పేరేంటమ్మా? చెప్పండి అమ్మా. మీ అందరికి బాగా ఇందులో PhD చేసిన వాళ్ళే. ఒక భాష పేరు సనుక్కొనుట, రెండవ భాష పేరు గొనుక్కొనుట. ఈ 2 భాషలు నేర్చుకోవడానికి నీకు ఇంట్రెస్ట్ లేదన్నా, ఒకవేళ ఒక్క చిన్న అవకాశం ఇస్తే ఈ 2 భాషలు కూడా వెతుక్కుంటూ నీలోనికి వచ్చేస్తాయి. జాగ్రత్త. ఈ 2 భాషలు ఎవరైతే నేర్చుకుంటారో వారి జీవితాలు బాగుపడవు.
సంఘాలలో కూడా ఒకవేళ ఒక 5 నిమిషాలు పాస్ట్ గారు ఎక్స్ట్రా తీసుకున్నాడు అనుకోండి, మెడలు తిరిగిపోతాయి. బాగా స్టార్ట్ అయిపోయింది. భాష స్టార్ట్ అయిపోయింది. అర్థమవుతుంది మీకు? అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. బిగ్గరగా హల్లెలూయా. కొంచెం బిగ్గరగా హల్లెలూయా. దేవునికి ప్రజలు ఐగుప్తు దేశాన్ని వదిలి కానాను వరకు అడుగులు వేస్తున్న తరుణములో వారందరూ కూడా బాగా నేర్చుకున్న 2 భాషల్లో, ఒక భాష సనుక్కోవడం, ఇంకొక భాష గొనుక్కోవడం. దేవుని ప్రజలు 6 లక్షల మంది నేర్చుకున్నారు. ఒక్క దెబ్బకు వచ్చింది అందరికీ. ఈ భాష అంటువ్యాధి లాంటిది. అయితే ఒక మాట చెప్తాను వినండి. ఈ 2 భాషలతోనే 40 సంవత్సరాలు చక్కగా సాగిపోదాం అనుకున్న ఎవరెవరైతే ఆ అరణ్యములో మరి దేవుని సేవకుడైన మోసేకు దేవునికి వ్యతిరేకముగా ఎవరెవరైతే ఈ భాషలు మాట్లాడారో, ఈ భాషలు నేర్చుకున్నటువంటి ఈ ఇశ్రాయేలు ప్రజలందరూ ఒక్కడు తప్పించుకోకుండా పిట్టల వలె అరణ్యములో 40 సంవత్సరాలు భాషను ఉపయోగించినటువంటి, ఏ భాష అమ్మా? సనుక్కునే భాష, గొనుక్కునే భాష. ఏ సంచమ్మ? సనుక్కునే భాష, గొనుక్కునే భాష. ఈ భాషను వాడిన ప్రతి ఒక్కరూ ఏమయ్యారో తెలుసా? కానాను దేశానికి చేరారా? చెప్పండి అమ్మా. కానాను దేశాన్ని చేరుకోలేదు, కానీ ఏం జరిగిందో తెలుసా? మార్గ మధ్యలోనే ఏమైపోయారు అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, పిట్టల వలె రాలిపోయారు. పిట్టల వలె రాలిపోయారు. అదే నేను చెప్తూ ఉన్నాను. ఒకవేళ ఇంకా నీ జీవితంలో పరలోకము వలె నీ ఇల్లు కూడా ఒక చిన్న పరలోక రాజ్యముగా ఉండాలంటే, నీ ఇంట్లో మనస్పర్ధలకు నువ్వు చోటు ఇవ్వకూడదు, అసమాధానానికి నువ్వు చోటు ఇవ్వకూడదు, పాపములకు నువ్వు చోటు ఇవ్వకూడదు, సనుక్కోడానికి చోటు ఇవ్వకూడదు, గొనుక్కోవడానికి చోటు ఇవ్వకూడదు, తగువులకు తంటాలకు చోటు ఇవ్వకూడదు. హలో, అర్థమవుతుందా? తల్లిదండ్రులు చెప్పినటువంటి మాట నువ్వు జవదాటకూడదు. వారు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్. జాగ్రత్త. కొంతమంది చాలా మంచోళ్ళు, ఎంత విధేయులంటే ఇంకా గట్టిగా ఏమైనా ఇలా చెప్పుకొని ఉన్నావా, ఇల్లు వదిలి వెళ్ళిపోతాను అంటుంటారు. నిన్న కాక మొన్న మా అబ్బాయి గురించి చెప్తున్నాను. వారు ఏదో ఆడుకున్నారు, వారితో ఏదో మాట వచ్చింది, వీడు ఏడవడం స్టార్ట్ చేశాడు. మీరే చేశారు, మీరే చీటింగ్ చేశారు, నేను ఏడుస్తున్నాడు. నేను కిందకి వెళ్ళి చాలా పెద్ద కర్ర పట్టుకుని ఒక్కటి ఇచ్చాను బీప్ మీద. అమ్మా అనుకొని లెగిసాడు. ఇంకా కొట్టబోయేసరికి అదంతా జల్లేసి పారిపోతున్నాడు. పారిపోతూ నేను కూడా దగ్గరికి వెళ్ళి, ఒరే రా, నీ కొట్టని ఇంటికి రా అంటే, నేను రాను అనుకొని నేను వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్ళిపోతాడు? అది చాలా ప్రమాదకరం. తర్వాత మా ఇంటికి పిలిచి, చర్చి లోపలికి పిలిచి, నాన్న, మనం దేవుని బిడ్డలము, నీలోనికి అలాంటి ఆలోచనలు రాకూడదు. నన్ను అలా మీరు ఇసుకిస్తే నేను చచ్చిపోతాను, అలా ఇసుకిస్తే ఇల్లు వదిలి వెళ్ళిపోతాను, లేదంటే ఇంకోటి చేస్తాను, నేను మీకు దక్కను, ఇలాంటి డైలాగులు పరలోకములో మనకి కనిపించవు. నీ ఇంటిలో కూడా పొరపాటును కూడా కనిపించకుండునుగాక. హలో, నీ తల్లి, నీ తండ్రి, దేవుడు తర్వాత, సేవకుని తర్వాత నీ తల్లి, నీ తండ్రి చెప్పిన మాటను ఖచ్చితంగా నువ్వు వినాల్సిందే. అప్పుడు దేవుడు, నీ ఇల్లు, నీ జీవితము దేవుణ్ణి ఆకర్షించే జీవితంగా మారిపోద్ది. అప్పుడు ద ఏంజల్స్ విల్ కమ్ డౌన్, విల్ ట్రై టు హ్యావ్ ఫెలోషిప్ అండ్ ఫ్రెండ్షిప్ విత్ యూ. అప్పుడు ఎవరితో నువ్వు సహవాసం చేయగలవో తెలుసా? దేవదూతలతో సైతము సహవాసము చేయగలిగే కృపను దేవుడు నీకు ఇస్తాడు. ఎందుకంటే నువ్వు కేవలం మనుషులతో మాత్రమే కాదు, నువ్వు ఇప్పుడు ఎవరితో సహవాసం చేస్తున్నావు? దేవునితో సహవాసం చేయగలిగిన, దేవుని కుటుంబముతో, దేవుని ఇంటితో సహవాసం చేయగలిగే కుటుంబంలో నువ్వు ఎదిగా. మనకి చాలామంది స్నేహితులు ఉన్నారు. మనలో ఎంతమందికి దేవదూతల ఫోన్ నెంబర్ తెలుసు? అమ్మా 16లో పెట్టినా అన్న. లేదు, మీ నెంబర్ దేవదూతలకు తెలుసా?
చెప్పండి అమ్మా. మీ నెంబర్ ఇప్పుడు మీ ఇంటోళ్ళకి తెలుసా అమ్మా? మీ ఇంటోళ్ళకి తెలుసా లేదమ్మా? మీ స్నేహితులకు తెలుసా? అయ్యో తెలీదా? మీ బంధువులకు తెలుసా? మీ నెంబర్ ఎలా వారికి తెలిసింది? వారు ఫోన్లు చేస్తుంటారు మీకు? చెప్పండి అమ్మా. మాటి మాటికి చేస్తుంటారా? మాటి మాటికి ఫోన్లు వస్తున్నాయి. కారణం ఏంటంటే వారు మీకు ఫోన్ చేసినప్పుడు మీరు చక్కగా వారికి రెస్పాండ్ అవుతున్నారు కనుక. అరే పని పట్టలేదు చేసుకో అని అంటావు. ఇంకోసారి కానీ ఫోన్ చేసినప్పుడు నెలకు కూడా ఇలాగ అన్నావు అనుకో, చేస్తారా? మీ యొక్క చక్కటి సంబంధాన్ని చక్కగా ముందుకు నడిపించేది మీ స్పందన. నీ స్నేహితుడని చాలా గర్వంగా చెప్పుకుంటాడు అప్పుడు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇదిగో నీ స్నేహితుడు నీతో ఒక చక్కటి సంబంధాన్ని కలిగి ఉండటానికి కారణం నువ్వు చూపించే ఒక మంచి ప్రతిస్పందన. నీతో స్నేహాన్ని కొనసాగించడానికి ఇష్టపడతాడు. ఇన్ ద సేమ్ వే దేవాది దేవుడు, దేవుని దూతలు కూడా నీతో వ్యక్తిగతంగా సహవాసం చేయటానికి, ఫ్రెండ్షిప్ చేయటానికి ఇష్టపడుతున్నారు. అయితే నీవు నేను చేయవలసింది ఏంటంటే, దేవుని యొక్క కృపలో, దేవుని యొక్క నామములో దేవుణ్ణి, దేవుని యొక్క దూతలను, దేవుని ఇంటిని సైతము ఆకర్షించగలిగినటువంటి జీవితాన్ని యేసు నామములో మన కుటుంబంలో మనము అలా జీవించుదుముగాక. మనుషులతో కాదండి మంచి సంబంధం. హలో, పరలోకపు సమూహముతో, ఆత్మీయ బృందముతో నీకు మంచి రిలేషన్, సంబంధాలు ఉండాలి. ఇంటర్నేషనల్ డాన్స్తో కాదు. ఎవరితో? పరలోకపు దేవదూతలతో నీకు సంబంధం కలిగి. అది ఎలా జరిగిందంటే, ఇక్కడ యాకోబు ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. తన ఇంటి వారందరితో చక్కటి సంబంధ బాంధవ్యాన్ని చూపించుకోగలిగాడు గనుకనే అది పరలోకాన్ని ఆకర్షించగలిగింది. అదే యాకోబు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒకవైపున పెద్ద భార్యను కొట్టి, తిట్టి, చంపేసి, నరికేసి, తన్నేసి, తర్వాత రెండో భార్యను, దాసిని, వారి పిల్లలను ఎప్పుడు కొట్టుకొని, తిట్టుకొని, మనస్పర్ధలతో ఒకవేళ యాకోబు తన కాలాన్ని వెళ్ళబుచ్చి ఉంటే అది దేవుణ్ణి ఆకర్షించగలదా? చెప్పండమ్మా, చెప్పండమ్మా. అది దేవుణ్ణి ఆకర్షించగలదా? యాకోబు యొక్క కుటుంబ పరిస్థితిలో ఎప్పుడు గొడవలు, ఎప్పుడు అల్లర్లు, ఎప్పుడు చూసినా కూడా గొడవలే ఉంటే అది దేవుడు మెచ్చుకునే కుటుంబముగా ఆ కుటుంబం ఉండదు. చిన్న పెద్ద మనస్పర్ధలు, గొడవలు వస్తాయి, నేను కాదనలేదు. కొంతమంది ఎక్స్ట్రీమ్గా వెళ్ళిపోతుంటారు. కొంతమంది ఎక్స్ట్రీమ్ లెవెల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. వారికి ఎప్పుడు చూసినా ఏదో ఒక గొడవలతోనే వారు కడుపు నింపుకుంటారు. గొడవలు లేకపోతే వారికి మనస్సులో శాంతి. కొంతమంది కావాలని కయ్యానికి ఏం దూవుతుంటారమ్మా? కావాలని కయ్యానికి కాళ్ళు దూవుతూ ఉంటారు, మనం ఎంత బాగున్నా. కనుక ప్రియమైన దైవ జనాంగమా, నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, మన జీవితాలలో ఒక చక్కటి నిర్ణయాన్ని తీసుకొని, యాకోబునకు దొరికినటువంటి మొట్టమొదటి కృప ఏంటంటే, దేవదూతలు యాకోబును ఎదుర్కొన్నట్లు. అక్కడ మరొక మాటలో కూడా మనం నేర్చుకున్నాం కిందటి వారము. అదేంటంటే, కీర్తనల గ్రంథము మరొకసారి చదువుతారా? కీర్తనల గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనం. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు. హల్లెలూయా చెప్తారు బిగ్గరగా, కొంచెం బిగ్గరగా. హల్లెలూయా. దేవుడు నిన్ను ఎదుర్కోవాలని ఇష్టపడుతున్నాడు. శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అయితే నీ వ్యక్తిగత జీవితము, నీ క్యారెక్టర్, నీ గుణము ఎలా ఉండాలంటే, నీవు దేవుణ్ణి ఆకర్షించేదిగా ఉండాలి. నీ ఇల్లు దేవుని ఇంటిని ఆకర్షించే ఇంటిగా మారిపోవాలి. నీ కుటుంబంలో ఉన్న సభ్యులందరూ కూడా పరలోకములో దేవదూతలను ఆకర్షించే వారిగా మారిపోవాలి.
అప్పుడు నీ ఇల్లే ఒక చిన్న పరలోక రాజ్యంగా మారిపోతుంది. దేవునికి స్తోత్రం. కనుక ప్రియమైనది, అప్పుడు దేవుని ఇల్లు అయినటువంటి పరలోక రాజ్యము కావాలని దిగి వచ్చి నీతో నీ ఇంటి వారితో ఏం చేస్తుంది అంటే ఒక చక్కటి సంబంధాన్ని కలిగి ఉంటాయి. అప్పుడు ఏమవుద్దండి అంటే దేవుడు నీ ఇంట్లో తాండవిస్తాడు. దేవుడు నీ ఇంట్లోనే ఉంటాడు. దేవదూతలు నీ ఇంట్లోనే ఉంటాయి. సకల ఐశ్వర్యములు నీ ఇంట్లోనే ఉంటాయి. కారణం ఏంటంటే నీ ఇల్లు ఇప్పుడు ఎలా మారిపోయింది అంటే ఇంకా గొడవలతో లేదు. దేవుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ శాంతి, దేవుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ సమాధానము, దేవుడైతే ఎక్కడైతే ఉంటాడో అక్కడ నెమ్మది, దేవుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ సమృద్ధి. అంటే ఇప్పుడు పరలోకములో యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నటువంటి ఆ ఆశీర్వాదాలన్నీ కూడా ఇప్పుడు ఎక్కడికి దిగి వచ్చాయి? ఎక్కడ దిగి వచ్చాయి? నీ ఇంటిలోనికి దిగి వచ్చాయి. అంటే నీ ఇల్లు ఎలా మారిపోయింది? ఒక చిన్న పరలోక రాజ్యముగా మారిపోయింది. అదే నా పాయింట్. నేనేం చెప్తున్నానంటే ఎవరితో నీ సంబంధం? మనుష్యులతోనా, దేవదూతలతోనా? దేవుణ్ణి సైతము, దేవుని దూతను సైతము ఆకర్షించగలిగే ఇల్లుగా నీ ఇల్లు ఉందా లేదా అనేది ఉదయకాల సమయంలో నువ్వు ప్రశ్నించుకోగలవా? ఒక చిన్న ప్రశ్నతో నేను ఇంకా నా వర్తమానాన్ని ముగిస్తాను. ప్రభు చిత్తమైతే మరి వచ్చే వారం మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. అందరూ కూడా దయచేసి ఆదికాండము 32వ అధ్యాయము 1వ వచనాన్ని ఎవరైనా ఒకరు మరొకసారి చదవండి. నేను నా మాటను ముగిస్తాను. యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతనిని ఎదుర్కొనిరి. తర్వాత యాకోబు వారిని చూచి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహనయీము అను పేరు పెట్టెను. మహనయీము అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? 2 సేనలు. మీ ఇంటిలో ఉండేది నలుగురే, కనిపించేది నలుగురు, కనిపించని వారు కనీసం ఒక వ్యక్తికి 2 దేవదూతల చొప్పున చూసుకుంటే 4 రెళ్ళు 8 మంది. 8 + 4 అంటే నీ ఇంటిలో ఇప్పుడు సంఖ్య పెరిగిందా తరిగిందా? అంటే నువ్వు మైనారిటీయా మెజారిటీయా? మెజారిటీ. అంటే నీ ఇంటిలో 2 సేనలు ఉన్నాయి. ఒక విషయం చెప్పి ముగిస్తాను. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యం. నీలో నీకు, నాలో నాకు, మనకు తెలియకుండానే దేవాది దేవుడు, గ్లాడిస్, దేవాది దేవుడు కనీసం ఒక్కొక్కరికి 2 చొప్పున దేవదూతలను కావలుగా ఉంచుతాడు. చూడండి, కీర్తనల గ్రంథం 34వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. ఎవరి యందు? యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఎవరు? ఆయన దూత. అదృశ్య దూతలు ఉన్నాయి, ఏంజలిక్ వరల్డ్. ఆ దేవుని యొక్క దూతలు కనీసం ఒక్కొక్కరికి కనీసం 1 చొప్పున మనం లెక్క పెట్టుకున్నా, మన ఇంటిలో 4 ఉంటే 4కి ఒక్కొక్క దేవదూతని దేవుడు కాపలాగా ఉంచితే ఒక ఇంటిలో ఉన్న 4 కాస్త 4 అయ్యారు. ఎంతమంది అయ్యారు ఇప్పుడు? 8 మంది. ఇప్పుడు ఒక సేన నీ కుటుంబము, ఇంకొక సేన చెప్పండి అమ్మా, దేవదూతలు. నీ ఇంటిలో ఏదైనా ప్రమాదము, అపాయము జరుగుతుంది అంటే దేవదూతలు ఏం చేస్తాయో తెలుసా? నిన్ను, నీ ఇంటిని కాపాడతాయి. లోతు దేవదూతలను తన ఇంటికి ఆహ్వానించాడు. ఆమేన్.
లోతు దేవదూతను తన ఇంటికి ఆహ్వానించాడు. ఆ దేశపు మనుషులు, సొదొమ గొమొర్రా మనుషులు ఆ ఇంటిలో ఉన్నటువంటి చక్కని బిడ్డలను పాడు చేయాలని, ఇంటికి వచ్చిన వారిని పాడు చేయాలని వారు ఒక కంకణం కట్టుకుని తలుపు కొడతా ఉంటే దేవదూత లోపల ఉన్న, ఈరోజు రాత్రి నీ ఇంటికి ఎవరు వచ్చారో బయటికి పంపించి వారితో మేము పాపం చేయాలి అన్నప్పుడు ఆ లోతు బ్రతిమలాడుతున్నాడు, అయ్యా నా ఇంటికి అతిథులు వచ్చారయ్యా, వారిని ఏమి కూడా చేయదయ్యా, వయసుకు వచ్చిన ఆడపిల్లలు ఉన్నారయ్యా, కావాలంటే వారిని పంపిస్తానయ్యా అంటే వారు అంటున్నారు, మాకు వారితో పని లేదు, నీ ఇంటికి వచ్చిన వారినే, దేవదూతల్ని బయటికి పంపించు అని ఏడుస్తూ ఉంటే లోతు వారి మాటను సొదొమ గొమొర్రా మనుషులు అర్థం చేసుకోకపోతే అప్పుడు ఆ ఇంట్లో గ్లాడిస్, నీ కొరకు దేవుడు ఒక దేవదూతనికి తోడుగా ఉంచాడు. అర్విన్ పాల్, నీ కొరకు దేవుడు ఒక దేవదూతను. అలీసా గ్రేస్, నీ కొరకు ఒక దేవదూతను. రక్షణానంద్, నా కొరకు ఒక దేవదూతను. ఏ తెగులును నీ గుడారమును సమీపించదు, అపాయం నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. హల్లెలూయా. ఆ రోజు రాత్రి ఒకవేళ దేవదూతలు ఆ ఇంటిలో ఉండకపోతే లోతు కుటుంబం సర్వనాశనమయ్యేది. మనోహర్ పాల్ ఆ రాత్రి లోతు దేవదూతలు ఏం చేశాడు? ఆహ్వానించాడు. ఆ రోజు ఆయన ఆహ్వానిస్తే వచ్చారు. ఈరోజు యాకోబు ఆహ్వానించకుండానే దిగి వచ్చారు. నువ్వు ఎవరిలా ఉన్నావు? ఆహ్వానిస్తే, అడిగితే ఎవరైనా ఇస్తారు. అడగకుండానే నువ్వు పొందుకున్నప్పుడు అది ఆశీర్వాదం. హల్లెలూయా. బిగ్గరగా చెప్తారా? బిగ్గరగా హల్లెలూయా. లోతు దేవదూతలను ఆహ్వానిస్తే వచ్చాయి, కానీ యాకోబు ఆహ్వానించకుండానే ఆకర్షించబడి వచ్చాయి. ఆమేన్. నువ్వు ఆహ్వానించాలా? దేవదూతలను ఆకర్షించాలా? చెప్పండి అమ్మా. ఎప్పుడైతే నీ గుణం, నీ ఇంటిలో ఉన్న వారి గుణం, అమ్మ ఇంటిలో నలుగురు ఉంటే నలుగురికి నలుగురు గుణాలు అచ్చుగుద్దినట్లుగా పరలోకములో ఎవరైతే ఉంటారో వారి వల్ల నీ గుణం మారిపోవాలి. నలుగురు ఉన్నారనుకో, ఆ ఇంట్లో భర్త మంచోడే కానీ భార్య గయ్యాలి అంటే ఆ ఇల్లు మళ్ళీ నీ ఒక్కదాన్ని బట్టి ఏమైపోద్ది? నరకంగా మారిపోద్ది. ఒక 4-వీలర్ బాగా నడవాలి అంటే 4 ఉండ చక్రాలు ఏం చేయాలమ్మా? ఒకటి ప్యాచ్ పడింది అనుకో, 3 ఉండలు ఉన్నాయి కదా అని చెప్పి వెళ్ళిపోద్దా ముందుకి? ఇది కూడా అంతే. నువ్వు నమ్మిన నమ్మకపోయినది సత్యం. ఒక మాట చెప్పి నేను ముగిస్తున్నాను. ఒక యవ్వన సహోదరి, దేవుడు నమ్ముకున్న ఒక యవ్వన సహోదరి తన డ్యూటీ తను చేసుకుంటూ ప్రతిరోజు రాత్రి 8, 9, 10 గంటలకు అలా తన ఇంటికి ఒంటరిగా నడుచుకుంటూ వెళ్ళిపోయేదట. నిజంగా జరిగింది ఇది. అయితే ఆ అమ్మాయిని పాడు చేద్దామని ఎన్నో రోజుల నుంచి కొంతమంది దొండగులు ప్రయత్నం చేస్తున్నారట. అందులో ఒక రవిడి ఒకరోజు పలానా రోజు అని నిర్ణయం పెట్టుకొని తన స్నేహితులతో చెప్పాడట, ఈరోజు కరెక్ట్గా 9 గంటలకు ఆమె పలానా రోడ్డు నుండి పలానా ఇంటి వరకు నడుచుకొని వెళ్తుంది, ఈరోజు ఆమెను నేను పాడు చేయబోతున్నాను అని స్నేహితులతో చెప్పాడట. అమ్మ మీకు అర్థమవుతుందా? అందరు నా వైపు చూడండి. శామ్యూయలు, మైకేలు నా వైపు చూడండి. అర్విన్ పాల్, లుక్ ఎట్ మీ. ఏమన్నాను? పలానా రోజుని నిర్ణయించుకొని వస్తాది బాక్సరు రౌడీ ఆ దేవుడు నమ్ముకున్న బిడ్డను పాడు చేద్దామని ఒకరోజు టైం తీసుకున్నాడు. కరెక్ట్గా ఆమె వచ్చే టైంకి పలానా చోట ఒంటరిగా నిలబడ్డాడు. నిలబడితే తను వచ్చింది. తనను ఫాలో చేద్దాం అనుకున్నాడు, తను చంపేద్దాం అనుకున్నాడు, కానీ చంపలేకపోయాడు. స్నేహితులు తెల్లవారి, ఏరా మామా ఎలా ఉంది, ఆమె గురించి చెప్పు అంటే, నేనేం చేయలేకపోయాను రా తనని అన్నాడట. ఎందుకు అంటే, నేనే ఇంత వస్తాదిగా ఉంటే ఆమెకు 2 సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారయ్యా, ఇంటి వరకు ఆమెను దగ్గరుండి తీసుకుని వెళ్ళారు. వారు నాకంటే కూడా బలవంతులుగా ఉన్నారు. ఒక వ్యక్తి కుడివైపున ఉన్నాడు, మరొక వ్యక్తి ఎడమ వైపున ఉన్నాడు. అంత బలవీరుల మధ్య ఆమె సురక్షితంగా అడుగులు ముందుకేస్తూ వెళ్ళిపోతూ ఉంటే వారిని జయించడం నా వల్ల కాలేదు. నేను అందుకే నా నిర్ణయాన్ని నేను మార్చేసుకో. అయితే ఒక పని చేయి, రేపు ప్రయత్నించు అన్నాడు.
సరే మామ చూద్దామని రెండవ రోజు చూశాడు. రెండవ రోజు కూడా ఆమె మీద అత్యాచారం చేద్దాం అనుకునేసరికి ఆమె నడుచుకుని వెళ్తూ ఉంది. కుడివైపున ఒక బలవంతుడు, ఎడమ వైపున ఒక బలవంతుడు, మధ్యలో దేవుడు నమ్ముకున్న బిడ్డ సురక్షితంగా నడుచుకుంటూ ఇంటి వరకు వెళ్ళిపోయారు. రెండో రోజు కూడా కాలా, మూడవ రోజు కూడా కాలా, చివరికి తన ప్రయత్నాన్ని ముగించుకున్నాడు. కారణం ఏంటో తెలుసా? ఆమె దేవుని నమ్ముకున్న బిడ్డ గనుక యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షిస్తుంది. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఏం జరిగింది అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, తెల్లవారు లెగిసి ఆ వ్యక్తి ఆమెను అడిగాడట, అమ్మా ఎవరు నీతో పాటు ప్రతిరోజు నువ్వు క్షేమంగా కుడివైపున ఒకరు ఎడం వైపున ఒకరు మీ కంపెనీ వాళ్ళు నీకు సెక్యూరిటీ అంత పెద్దోళ్ళని ఎక్కడి నుంచి తీసుకొచ్చారమ్మా, అంత పెద్ద సెక్యూరిటీ ఇస్తున్నారంటే ఆమె మనసులో అనుకున్నదంట, నాకెవరు సెక్యూరిటీ లేరండి. అమ్మ ముగ్గురు కదా నడుచుకుని వెళ్తున్నారంటే తను అన్నదట, నేను ఒక్కదాన్ని నడుచుకుని వెళ్తున్నానండి ఇన్ని రోజులు. అప్పుడు తను అన్నదంట, మరి ఎవరమ్మా కుడివైపున ఒకరు ఎడం వైపున ఒకరు ఉన్నారంటే అప్పుడు ఆమన్నదంట, నన్ను కాపాడటానికి నా దేవుడి పరలోకము నుండి ఇద్దరు దేవదూతలను ప్రతి రాత్రి వెన్ ఎవర్ ఐ యామ్ ఇన్ డేంజర్, నేను అపాయములు ఉన్నప్పుడు నా దేవుడు నా తండ్రి దేవదూతలను పరలోకముల నుండి కిందకి దించుతున్నాడు. అమ్మ మీరు దేనికి భయపడొద్దు. గ్లాడిష్, అరవింద్, పాల్, పిల్లలు, పెద్దలు ఎవరు కూడా ఏది జరిగినా ఒంటరిగా వెళ్ళాలన్నా, ఒంటరిగా పడుకోవాలన్నా నీడ్ నాట్ టు వరీ ఎట్ ఆల్, నీడ్ నాట్ టు ఫియర్ ఎట్ ఆల్. మీరు భయపడవలసిన పని లేదు. మీరు నమ్మిన నమ్మకపోయినా చూడండి చెప్తున్నాను, దేవుడు ఏంజలిక్ వరల్డ్ను అన్సీన్ ఏంజల్స్ మీ ఇంటి చుట్టూ కావల పెడతాడు. ధైర్యంగా ఉండండి. అన్సీన్ ఏంజల్స్ అనండి అందరూ. కంటికి కనబడని దేవదూతలు అనండి. దేవుని బడి ధైర్యంగా ఉండు. నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే. ఆమేన్. బాత్రూమ్కి వెళ్ళడానికి ఎందుకు భయపడుతున్నావు? ఒంటరిగా ఇంట్లో తల్లిదండ్రులు లేకపోతే భయం, ఎవరో ఒకరు ఉండాలి వాళ్ళతో. దేవుడు నీతో మాట్లాడితే ఒక బలమైన నిర్ణయం తీసుకో. ఎస్, ఐఎమ్ క్యాపబుల్ ఇనఫ్ లార్డ్, నీవు నాతో ఉన్నావు ప్రభువా, నీ దేవదూతలు నాకు తోడుగా ఉన్నాయి ప్రభువా, నేను ఏ దెయ్యాలకు భయపడను ప్రభువా. అసలు ఒక మాట చెప్పాలంటే నువ్వు దెయ్యానికి భయపడడం కాదు, నువ్వు దేవుడు నమ్ముకున్నావు కనుక నిన్ను చూసి దెయ్యాలు భయపడతాయి. ఆమేన్. హల్లెలూయా. బిగ్గర చెప్దాం హల్లెలూయా. అందరు చెప్పండి, నాలో ఉన్నవాడు. చెప్పండి అందరు, నాలో ఉన్నవాడు, నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. నేను దేనికి భయపడను, నా దేవుడు నాతో ఉన్నాడు. కనబడిన అదృశ్య దేవదూతలు నాకు తోడుగా ఉన్నాయి. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఎలీషా అక్కడున్నాడు. ఎలీషా చుట్టూ ఆ దేశం అంతా కూడా శత్రువులు దండెత్తి వస్తే గ్యాజీ భయపడ్డాడు. తెల్లవారులేసి ఏంటయ్యా అని చూస్తే అమ్మో, ఆ దేశము చుట్టూ పట్టణం చుట్టూ అగ్ని రథములు భయంకరముగా శత్రువులు చుట్టుముట్టేశారు. హలో, నువ్వు భౌతికమైన నేత్రాలతో చూస్తే నీకు భయము, నువ్వు అంతరంగ నేత్రాలతో తెరచి చూడు. గ్యాజీ వచ్చి భయపడిపోయి ఇంట్లో దూరి, అయ్యా నన్ను క్షమించండి, నేనైతే బయటికి వెళ్ళలేను అని ఏడుస్తూ ఉంటే ఏమైందంటే, అయ్యా మన పట్టణం చుట్టూ శత్రువులు చుట్టుముట్టారయ్యా అంటే అప్పుడు బాహ్య నేత్రాలతో చూసినటువంటి గ్యాజీకి భయం పుట్టింది. అదే నేత్రాలతో కాదు, ఆత్మ నేత్రాలతో చూసినటువంటి ఎలీషాకు ధైర్యం పుట్టింది. అప్పుడు ఎలీషా అంటున్నాడు, ప్రభువా వీరు చూచినట్లుగా వీడి నేత్రములను తెరవుమో. ముందు భయపడ్డాడు. అరే, అగ్ని ముందు మామూలుగా కనిపిస్తే వారిని చుట్టుముట్టేసింది. భయంకరమైనటువంటి మహాపరలోకపు అగ్ని రథములతో ఆ పట్టణం అంతా కూడా నింపబడిపోయింది. అప్పుడు గెహజీకి ధైర్యం వచ్చింది. ఎందుకు అంటే ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయి. హల్లెలూయా చెప్తారు బిగ్గరగా. అదే నేను అంటున్నాను, నీవు ఎవరితో సంబంధాన్ని మెయింటైన్ చేసుకోవాలంటే నేషనల్ వైడ్ ఏమో కాదు కానీ కింద నుండి
పైకి. నీకు ఎవరితో కాంటాక్ట్ ఉండాలి? నీకు పరలోకపు స్పిరిట్స్తో, యాంజలిక్ వరల్డ్తో, పరలోకపు వరల్డ్తో. నువ్వెందుకంటే పరలోకానికి సంబంధించిన వ్యక్తివే తప్ప భూలోకానికి సంబంధించిన వ్యక్తి నువ్వు కానే కాదు. కొంతమంది కావాలని, ఎవరెవరితో కావాలని మిస్ కాల్ వస్తే చాలు, హలో మీరు ఎక్కడి నుంచి, ఎవరికి ఫోన్ చేశారు, ఎవరికి కావాలి, కాదండి రాంగ్ నెంబర్, మేడం 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 ఒక్క డైలాగ్ వేస్తాడు, మీ వాయిస్ చాలా బాగుందండి, ఓకే థ్యాంక్ యూ అని ఫోన్ పెట్టండి. మేడం 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 ఒక్క రెండు నిమిషాలు, మీ పేరేంటండి? నా పేరు ఉప్మా, ఏదో చెప్తుంది. పేరు చాలా బాగుందండి, పేరు వింటుంటేనే అసలు బ్రేక్ఫాస్ట్లా మిమ్మల్ని తినేయాలనిపిస్తుందండి, ఇలా డైలాగులు కొడతాడు. బాబు ఇప్పుడు పెట్టి అమ్మా, తర్వాత మళ్ళా వస్తుంది, హలో, వాయిస్ మార్చేస్తుంది, హలో బాగున్నారా, తర్వాత చేస్తాను. ఆఖరికి ఇలా కాదండి నీ రిలేషన్షిప్స్ బిల్డ్ అవ్వాల్సింది. అమ్మా నువ్వు ప్రార్థించిన ప్రతి ఒక్క గంటకు ఒక దేవదూతను సంపాదించుకుందువుగాక. నీకు ఉండాల్సినటువంటి సంబంధాలు ఎవరితో ఉండాలో తెలుసా? కిందనున్న వారితో కాదు, పైనున్న దేవదూతలతో ఉండాలి. ఎందుకంటే ఏదో ఒకరోజు మనం వెళ్ళాల్సిందే అక్కడికే. ఇక్కడ ఉన్నటువంటి ఈ భూబంధాలన్నీ కూడా సంబంధాలు తెగిపోతాయి. ఎవరితో నీ కనెక్షన్ యుగాలంటే దేవదూతలతో నీకు సంబంధం ఉండాలి. ఎందుకంటే నువ్వు దేవదూతలకు సంబంధించిన వ్యక్తివి, నువ్వు పరలోకానికి సంబంధించిన వ్యక్తివి. భూలోకంతో నీకు నాకు పని లేనే లేదు. అలాగని అందరితో కూడా అసమాధానంగా ఉండాలని కాదు, వీరందరితో సమాధానంగా ఉంటేనే అదొక, దాన్ని ఏమంటారంటే క్వాలిఫికేషన్. ఎప్పుడైతే భూలోకంలో ఉన్న మనుషులతో మంచి సంబంధాన్ని కలిగి ఉంటావో అది ఒక క్వాలిటీగా దేవుడు పరిగణిస్తాడు. వావ్, ఇలాంటి వాడు ఎలిజిబుల్ టు హ్యావ్ రిలేషన్షిప్ విత్ ద యాంజలిక్ వరల్డ్. నువ్వు మనుషులతో మంచి సంబంధ బాంధవ్యాలు లేకుండా, దేవా యెహోవా యందు భయభక్తులు గల వారి చిట్టాన్ని దోత కావాలి అంటే వారు రక్షించిన అన్నావు కదా ప్రభువా అంటే అవదు. ముందు నీ చుట్టుపక్క ఉన్న వారితో మంచి సంబంధాన్ని కలిగి ఉండు. నీ ఇంటిని ఒక చిన్న పరలోక రాజ్యముగా మార్చుకో. అది దేవుని ఇంటిని ఆకర్షిస్తుంది. అప్పుడు నీ ఇల్లు పరలోకంగా మారిపోతుంది. నువ్వు పిలవని అవసరంలా, కావాలని కిందకి దింపుతాడు దేవుడు. ఆమేన్. అప్పుడు నీ ఇంట్లో ఎన్ని ఛానళ్ళు ఉంటాయమ్మా? 23. నీ ఇంట్లో అప్పుడు ఎన్ని ఛానళ్ళు ఉంటాయి? మనోహరు, మేరీ, బెన్నీ, ఒక్కొక్కరికి మరొక్కొక్క దేవదూత. అంటే మీ ఇంట్లో ఉండేది 3, వాస్తవానికి 6. హల్లెలూయా చెప్పండి. మా ఇంట్లో ఉండేది 4, వాస్తవానికి 8 మంది. మన సంఘములో ఉండేది 100 మంది, వాస్తవానికి 200 మంది. హల్లెలూయా చెప్పండి బిగ్గరగా హల్లెలూయా. అందరూ చెప్పండి, మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు అంతమందికి డబల్ చేసుకుని చెప్పండి. నా ఇంట్లో ఉండేది 4, వాస్తవానికి 8 మంది. చెప్పండి యేసు నామములో దేవుడు అలా జరుగునుగాక. యేసు నామములో ఈ వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెనందరం లేచి నిలబడదాం. స్తోత్రం.